హలో గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను ఢిల్లీలో ద మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయిన కుతుబ్ మినార్ అలాగే నేషనల్ మ్యూజియంని అయితే విజిట్ చేయబోతున్నాను. సో మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను, అలాగే ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు నా టూర్లో డే 8, 8వ రోజు. సో ఈరోజు నేను ఢిల్లీలో ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయిన నేషనల్ మ్యూజియం అయితే చూడడానికి వచ్చాను. సో ఇది చూసేసాక కుతుబ్ మినార్ కూడా వెళ్తాను. సో వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇప్పుడైతే నేను టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఇంకా టైమింగ్స్ విషయానికి వస్తే 10 AM to 6 PM. సో ఒక్క మండే రోజు మాత్రమే సెలవు ఉంటుంది. సో ఇంకా ఎంట్రీ ఫీజు విషయానికి వస్తే ఇండియన్స్కి అయితే ₹20, అలాగే ఫారినర్స్కి ₹500. సో ఇంక లోపలికైతే ఎంటర్ అయిపోయాను. సో ఎంటర్ అయ్యాక బుద్ధా గ్యాలరీ, క్లాక్ రూమ్, అలాగే ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుంది. ఈ మ్యూజియం లోపలికి ఎంటర్ అయిన వెంటనే సో మనకి లెఫ్ట్ సైడ్లో పెద్ద రథం అయితే ఉంటుంది. చూడడానికి చాలా పెద్దది ఉంటుంది. అలాగే చిన్న చిన్న స్టాచ్యూస్ కూడా దాని పక్కన అయితే ఉంటాయి. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఆ రథంలో మనకి చిన్న చిన్న డీటెయిలింగ్తో చాలా ఆర్కిటెక్చర్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది అదైతే చూడడానికి. మొత్తం గ్లాస్తో ఉంటుంది. ఇప్పుడే నేను నేషనల్ మ్యూజియం లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. సో మొత్తం 3 floors ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. మొత్తం కూడా సెంట్రల్ ఏసీలోనే ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది. అయితే మధ్యలో మాత్రం పార్వతీదేవి స్టాచ్యూ చిన్నది 3Dలో మొత్తం యానిమేట్ అవుతూ ఉంది. చూడడానికైతే చాలా బాగుంది. సో మొత్తం ఈ నేషనల్ మ్యూజియం చూడడానికైతే ఆల్మోస్ట్ మనకి ఒక 2 hours పట్టచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే మొత్తం ఫ్లోర్ ప్లాన్ అయితే ఉంది. అంటే ఏ ఫ్లోర్లో ఏ ఇన్స్ట్రుమెంట్స్ అలాగే స్టాచ్యూస్ అయితే ఉన్నాయో మొత్తం మనకి డిస్ప్లే అయితే చేశారు. అలాగే మొత్తం ఈ నేషనల్ మ్యూజియంలో 13 గ్యాలరీస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్లోర్ అయితే చూద్దాం మనం ఇప్పుడు. సో ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎదురుగా అయితే ఒక టీవీ అయితే డిస్ప్లే చేశారు. దాంట్లో ఏంటంటే స్టాచ్యూస్ గురించి మొత్తం అయితే టోటల్గా డీటెయిల్గా చెప్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి 270 degreesలో ఒక ప్రొజెక్టర్ రూమ్ అయితే ఉంది. సో దీంట్లో ఏంటంటే 2D యానిమేషన్ ద్వారా టోటల్గా మన ఇండియన్ హిస్టరీ అలాగే ఆర్కిటెక్చర్ గురించి, ట్రెడిషన్స్ గురించి అయితే మనకి డిస్ప్లే అయితే చేస్తున్నారు. అండ్ అలాగే నేను కొన్ని ఫొటోస్ అయితే నా ఫోన్ ద్వారా అయితే తీసాను. ఒకసారి అయితే చూడండి. యాక్చువల్గా ఈ నేషనల్ మ్యూజియంని August 15, 1949 అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయిన శ్రీ R.C. రాజగోపాలాచారి గారు రాష్ట్రపతి భవన్లో అయితే ఇనాగ్రేట్ అయితే చేశారు. మొత్తం ఇది 2 phases అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో మొత్తం 2 phases కంప్లీట్ అయ్యేసరికి 1989 అయితే అయిపోయింది. ఈ నేషనల్ మ్యూజియం ఎక్కడ ఉందంటే ఢిల్లీలో జాన్పత్ రోడ్లో రాజ్పత్ ఏరియా దగ్గర సెంట్రల్ సెక్రటేరియట్ దగ్గర అయితే ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్కి అయితే ID కార్డ్ చూపిస్తే ఫ్రీగా అయితే లోపలికి అలౌ చేస్తారు. సో ఇక్కడ మనం స్టాచ్యూస్ ఇవన్నీ చూసి మనం ఫ్రీగా అయితే డ్రా అయితే చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే ఇక్కడ ఆర్ట్ అండ్ కల్చర్ ఫిల్మ్ షో కూడా నడుస్తూ ఉంటుంది. సో ఇక్కడ టైమింగ్స్ అయితే చూడండి, ఒక మండే రోజే ఉండదు. అండ్ ఇక్కడ చూసుకుంటే లార్డ్ విష్ణు స్టాచ్యూ అయితే ఉంది ఇక్కడ. ఇక్కడికైతే చాలామంది ఆర్ట్ వేయడానికి అయితే వస్తున్నారు. అండ్ పైన అయితే కాంపిటీషన్ కూడా అవుతుంది. అండ్ ఫ్రీగా అయితే పార్టిసిపేట్ చేయొచ్చు ఆ కాంపిటీషన్లో. సో చాలామంది అయితే వస్తున్నారు. చాలా బాగా అయితే ఆర్ట్ అయితే వేస్తున్నారు. వాళ్ళు వేసిన ఆర్ట్స్ అయితే చూస్తుంటే నిజంగా చాలా టాలెంటెడ్ పర్సన్స్, వాళ్ళే రియల్ ఆర్టిస్ట్స్ అని అయితే అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ చూసుకుంటే కాయిన్స్ మొత్తం అయితే డిస్ప్లే చేశారు. మొఘల్ కాయిన్స్ అలాగే పంచిక్ టెక్నిక్ కూడా ఇక్కడైతే టోటల్గా అయితే డిస్ప్లే చేశారు. ఎలా అయితే ఈ టెక్నిక్ని యూజ్ చేస్తారో మొత్తం మనకైతే డిస్ప్లే చేశారు. అలాగే సౌత్ ఇండియన్ కాయిన్స్ కూడా ఇక్కడ మనకు ఉన్నాయి. చూడండి ఇక్కడ డౌన్లో. సో చాలా ఓల్డ్ కాయిన్స్ ఇవి. ఒక విషయం మాత్రం క్లారిటీ వచ్చింది. అదేంటంటే ఒక 2 days కనుక ఇక్కడ టోటల్గా మనం అన్ని విషయాలు తెలుసుకుంటే టోటల్గా ఇండియన్ హిస్టరీ గురించి మొత్తం మనకైతే తెలిసినట్టే. ఇక్కడైతే చూడండి టోటల్గా వీణలు చాలా రకాలైతే ఉన్నాయి ఇక్కడ. మొదటైతే నేను ఈ ప్లేస్ని అయితే స్కిప్ చేద్దాం అయితే అనుకున్నాను. బట్ ఇప్పుడు వచ్చాక వాల్యూ అయితే తెలిసింది. మస్ట్ విజిట్ ప్లేస్ ఇది కూడా ఢిల్లీలో. ఈ మొత్తం నేషనల్ మ్యూజియంలో ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బుద్ధా గ్యాలరీ. ఈ బుద్ధా గ్యాలరీలో టోటల్గా మనకి లైఫ్ ఆఫ్ బుద్ధా గురించి చాలా టోటల్ డీటెయిల్డ్ హిస్టరీ అయితే ఉంటుంది. చాలా పెద్దది. టోటల్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఉంటుంది. చాలా రూమ్స్ ఉంటాయి. అలాగే బుద్ధుడి గురించి ప్రతిదీ కూడా స్టాచ్యూస్ అలాగే 3D యానిమేషన్ ద్వారా మొత్తం డిస్ప్లే అయితే చేశారు.
ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, టికెట్ కౌంటర్ దగ్గర ఉన్న వాళ్ళనైతే నేనైతే అడిగాను. ఇక్కడ ఈ ప్లేస్‌కి ఫారినర్స్ ఎక్కువ మంది వస్తారా? ఇండియన్స్ ఎక్కువ మంది వస్తారా? అని అడిగితే వాళ్ళైతే ఫారినర్స్ ఎక్కువ మంది వస్తారని అయితే చెప్పారు. సో, నేనైతే కొంచెం షాక్ అయ్యాను. ఎందుకంటే ఫారినర్స్‌కి టికెట్ ₹500, ఇండియన్స్‌కి ₹20 టికెట్టు. అప్పుడైతే నాకు అనిపించింది మన ఇండియన్స్‌కి బేసిక్‌గా ఎక్కువగా ఏంటంటే వాటర్ ఫాల్స్ గానీ, స్విమ్మింగ్ పూల్స్ గానీ ఎక్కువగా అయితే ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతాం. బట్ ₹20తో అయితే చాలా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. ఎంతంటే డిగ్రీలో మనకి ఆల్మోస్ట్ హిస్టరీలో చాలా చాప్టర్స్ అయితే ఉండవు. చాలా విషయాలైతే తెలుసుకోవచ్చు. ఏన్షియంట్ హిస్టరీ గురించి అయితే చాలా స్టడీ అయితే చేయొచ్చు ఇక్కడ. ఎవరైతే ఆర్ట్ అండ్ డ్రాయింగ్ విషయంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారో, వాళ్ళ టాలెంట్‌ని ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటారో, ముఖ్యంగా ఈ ఆర్కియాలజీ, లిటరేచర్స్, ఆర్ట్ హిస్టరీ, రిలీజియన్స్, ఏన్షియంట్ సివిలైజేషన్స్, లాంగ్వేజెస్‌లో ఎక్కువగా ఈ లాటిన్, గ్రీక్ ఎక్కువగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటారో వాళ్ళకైతే ఇది 100% మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను. ఈ నేషనల్ మ్యూజియంలో కొన్ని ఏన్షియంట్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవచ్చు. అవేంటంటే లాటిన్ ఆర్ గ్రీక్‌లో అయితే ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత కొన్ని ఏన్షియంట్ లాంగ్వేజెస్ అయిన ఈజిప్టియన్, కాప్టిక్, బైబిలికల్, హిబ్రూ, సిరియాక్, అరామియాక్ కూడా ఉంటాయి. సో, ఈ లాంగ్వేజెస్ కూడా మనమైతే చాలా వరకు నేర్చుకోవచ్చు. ఇక్కడైతే ఈ నేషనల్ మ్యూజియంలో అయితే మనం స్టడీ చేస్తే. మాక్సిమం ఈ ప్లేస్‌ని అయితే విజిట్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే టైం అయితే 1 అవుతుంది. ఫైనల్‌గా నేషనల్ మ్యూజియం అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తానికైతే 2 అవర్స్ పట్టింది. మార్నింగ్ 11:00కొస్తే 1 అయితే అయింది ఇప్పుడు. ఈ రూమ్‌లో గనుక చూసినట్టయితే మనకి బుద్ధ గురించి టోటల్‌గా ఒక 3D యానిమేటెడ్ వీడియో అయితే డిస్‌ప్లే చేశారు. ఇది ఆల్మోస్ట్ ఒక 5-10 మినిట్స్ అయితే ఉంటది. అలాగే మనకు నచ్చిన లాంగ్వేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. హిందీ, ఇంగ్లీష్ ఇంకా చాలా లాంగ్వేజెస్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే టిఫిన్ చేయలేదు. సో, అందుకే టిఫిన్ చేసేసి తర్వాత కుతుబ్ మినార్ విజిట్ చేశాక లంచ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మన ఆంధ్ర, తెలంగాణలో టిఫిన్ అంటే మాక్సిమం ఇడ్లీ, దోసయే ఉంటది. బట్ ఇక్కడ నార్త్ సైడ్‌లో ముఖ్యంగా ఢిల్లీలో టిఫిన్ అంటే సమోసాయే మాక్సిమం ఉంటుంది. ఇడ్లీ, దోస కూడా దొరుకుతాయి. బట్ చాలా కాస్ట్ ఉంటాయి. ఆల్మోస్ట్ ₹100 దగ్గర అయితే ప్లేట్ ఇడ్లీ, దోస అయితే ఉంటాయి. సో, మాక్సిమం సమోసా అయితే తినాలి మనమైతే. ఇప్పుడైతే నేను బయటకొచ్చేసాను. ఎదురుగా కనిపిస్తున్న ఫుడ్ కోర్ట్ దగ్గరికైతే వెళ్తున్నాను. టిఫిన్ చేసేసిన తర్వాత అయితే నేనైతే కుతుబ్ మినార్‌కైతే వెళ్ళబోతున్నాను. ప్రెజెంట్ అయితే నేను మళ్ళీ ఇండియా గేట్ దగ్గరికైతే వచ్చేసాను. సో, కుతుబ్ మినార్ వెళ్ళాలంటే నేషనల్ మ్యూజియం దగ్గర నుంచి మళ్ళీ ఇండియా గేట్‌కైతే రావాలి మధ్యలో. సో, ఇప్పుడైతే కుతుబ్ మినార్ కొంచెం జస్ట్ ఒక 15 మినిట్స్ దూరంలో అయితే ఉంది. కుతుబ్ మినార్ అయితే రీచ్ అయిపోయాను ఇప్పుడే. సో, టైం వచ్చేసి 1:30 అవుతుంది ఆఫ్టర్‌నూను. సో, ఇది చూసేసిన తర్వాత లంచ్ చేసేసాక మళ్ళీ అక్షర్ధామ్ టెంపుల్‌కైతే వెళ్ళబోతున్నాను. సో, ఇప్పుడైతే క్లాక్ రూమ్ అలాగే టికెట్ కౌంటర్ అయితే లెఫ్ట్ సైడ్‌లో అయితే ఉందంట. సో, అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నాను. ఇప్పుడే నేను టికెట్ కౌంటర్‌కైతే రీచ్ అయిపోయాను. ఇక్కడ టికెట్ రేట్ వచ్చేసి ₹35 పర్ పర్సన్ ఆఫ్‌లైన్‌లో అయితే. ఆన్‌లైన్‌లో అయితే జస్ట్ ఒక ₹2 టాక్సెస్ పడతాయి. సో, నేనైతే ఆన్‌లైన్‌లో అయితే తీసేసుకున్నాను. ఎందుకంటే కొంచెం క్యూ అయితే ఉంది. సో, సింపుల్‌గా 5 మినిట్స్‌లో అయితే అయిపోయింది ఆన్‌లైన్‌లో. టికెట్ రేట్ ₹35 అంటే కొంచెం బెటర్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే నేను వరల్డ్‌లోనే ఫేమస్ టవర్ అయిన కుతుబ్ మినార్ లోపలికైతే వెళ్ళబోతున్నాను. ఎదురుగా అయితే మీకు 5 లైన్స్ అయితే కనిపిస్తాయి. ఫారినర్స్‌కి, ఇండియన్ లేడీస్ అండ్ జెంట్స్‌కి వేరే వేరేగా. బట్ అందరిని కలిపి ఒక లైన్‌లోనే పంపిస్తున్నారు. సో, రూల్స్ పాటించాలంటే మన ఇండియాలో కొంచెం అంత ఈజీ కాదు కదా! సో, మీకైతే రైట్ సైడ్‌లో అయితే ముఘల్ గార్డెన్ అయితే ఉంటది. అలాగే మాస్క్ కూడా ఉంటది. బట్ అంత చూడాల్సిన ప్లేస్ అయితే కాదు. రైట్ సైడ్‌లో కొంచెం కొలాప్సెస్ అయితే అయ్యాయి బాగా. డ్యామేజ్ అయితే అయింది. సో, అలాగే రైట్ సైడ్‌లో చూసుకుంటే మనకి కొన్ని చిన్న చిన్న బిల్డింగ్స్ అయితే ఉంటాయి. అవి లోపల అయితే అంత ఏమి ఉండదు. జస్ట్ బయట నుంచి అయితే చూడడానికి చాలా బావుంటాయి. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామందికి కుతుబ్ మినార్ ఎందుకు డ్యామేజ్ అయిందనే విషయం అయితే తెలీదు. మాక్సిమం అందరూ ఏమనుకుంటున్నారంటే ఇయర్స్ తరబడి ఉంది కాబట్టే డ్యామేజ్ అయితే అయిందని అనుకుంటున్నారు. బట్ అలా అయితే కాదు. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే ఎర్త్‌క్వేక్ అయితే వచ్చింది 2 టైమ్స్. సో, దానివల్ల కుతుబ్ మినార్ అయితే చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. లోపలికొచ్చిన తర్వాత కొంచెం ఫ్రీగా ఉండడానికి రీజన్ ఏంటంటే, గార్డెన్ అలాగే ట్రీస్ అయితే చాలా ఎక్కువగా అయితే డెవలప్ చేశారు. దానివల్ల అయితే చాలా ఫ్రీగా ఉంది. సో, మీకు లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తుంది కదా! సో, అదే వరల్డ్‌లోనే ఫేమస్ టవర్ అయిన కుతుబ్ మినార్. సో, ఫైనల్‌గా అయితే ఇప్పటికి రీచ్ అయ్యాను కుతుబ్ మినారు. యాక్చువల్‌గా కుతుబ్ మినారు 1199 ఏడీ నుంచి 1220 ఏడీ మధ్యలో అయితే నిర్మించారు. కుతుబ్ మినార్‌లో 399 స్టెప్స్ అయితే ఉంటాయి. 12థ్ సెంచరీ చివర్లో కుతుబుద్దీన్ ఐబక్ అనే మహారాజు స్టార్ట్ చేయించారు ఈ కుతుబ్ మినార్ కన్‌స్ట్రక్షన్‌ని. కానీ కేవలం ఫస్ట్ లెవెల్ వరకే కంప్లీట్ చేయించగలిగారు అతను చనిపోవడం వల్ల. తర్వాత వచ్చిన రూలర్స్ కంటిన్యూ చేయించారు కన్‌స్ట్రక్షన్‌ని. తర్వాత అల్తమాష్ గారు 1230 ఏడీ నుండి 1368 ఏడీ వరకు మధ్యలో అయితే కంప్లీట్ చేయించారు. 1368లో ఫిరోజ్ షా తుగ్లక్ గారు రీబిల్డ్ అండ్ రిపేర్ అయితే చేయించారు. టాప్ పార్ట్స్ అలాగే పైన కపులా కూడా యాడ్ చేయించారు. నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. నిజంగా చాలా బావుంది కుతుబ్ మినార్ టవర్ అయితే. ఎందుకంటే 12థ్ సెంచరీలో కన్‌స్ట్రక్షన్ చేసిన టవర్ అయితే ఇప్పటిదాకా అలానే ఉంది. అండ్ పక్కనున్న ఇవైతే చాలా వరకు కొంచెం డ్యామేజ్ అయ్యాయి గానీ, టవర్ అయితే మాత్రం చాలా బావుంది.
ఈ కుతుబ్ మినార్ టవర్ డయామీటర్ వచ్చేసి 14.32 మీటర్స్ బేస్ అయితే ఉంటుంది. అలాగే టాప్లో 2.75 మీటర్స్, అలాగే హైట్ వచ్చేసి టోటల్గా 72.5 మీటర్స్ అయితే ఉంటుంది. నిజంగా 72.5 మీటర్స్ అంటే చాలా పెద్దది. అండ్ ఇక్కడ నుంచి వైడ్ యాంగిల్ కెమెరా కాబట్టి కొంచెం చిన్నదిలా కనిపిస్తుంది, కానీ రియల్గా చూస్తే చాలా పెద్దది. ఇక్కడ ఎదురుగా మీకు రైట్ సైడ్లో అయితే ఒక చిన్న బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇదే కాకుండా కుతుబ్ మినార్ టవర్ పక్కన అయితే చాలా చిన్న చిన్న బిల్డింగ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఏవి కూడా చూడడానికైతే ఏమి ఉండదు పక్కన బిల్డింగ్స్ లోపల. జస్ట్ మనకి ఆర్కిటెక్చర్, డిజైన్, స్కల్ప్టింగ్ అయితే హై లెవెల్లో అయితే ఉంటుంది. సో అవైతే మనం పక్కాగా చూడాల్సిందే. ముఖ్యంగా కుతుబ్ మినార్ డ్యామేజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే 1505లో ఎర్త్క్వేక్ అయితే వచ్చింది. సో దానివల్ల కుతుబ్ మినార్ అయితే చాలా వరకు డ్యామేజ్ అయింది. తర్వాత అప్పుడు సికిందర్ లోడి అనే ఒక మహారాజు అయితే రిపేర్ అయితే చేయించారు. కానీ మళ్ళీ 1803లో అయితే చాలా పెద్ద ఎర్త్క్వేక్ అయితే వచ్చింది. అది చాలా పెద్ద సివియర్ ఎర్త్క్వేక్ అని ఇప్పటికీ కూడా చెప్తూ ఉంటారు. సో దానివల్ల చాలా పెద్ద నష్టమైతే కలిగింది. అయితే 1993లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా అయితే ఇది గుర్తించబడింది. ఇక్కడ డిజైన్ అయితే చూడండి, చిన్న చిన్న డీటెయిల్స్తో చాలా బాగా అయితే ఆర్కిటెక్చర్ అయితే డిజైన్ చేశారు. అయితే అప్పట్లో కుతుబ్ మినార్ డ్యామేజ్ అవ్వడానికి కేవలం ఆ 2 ఎర్త్క్వేక్లే కాకుండా చిన్న చిన్న పిడుగులు అయితే కూడా చాలా వరకు డ్యామేజ్ అయితే చేశాయి 12th and 13th సెంచరీలో. ఇప్పుడు బిల్డింగ్స్ అయితే చిన్న ఎర్త్క్వేక్ అయినా లేదంటే పిడుగులు పడినా సరే మొత్తం బిల్డింగే కొలాప్స్ అయిపోతుంది. కానీ 11th సెంచరీలో కట్టిన కుతుబ్ మినార్ ఇప్పటికీ కూడా ఉందంటే నిజంగా చాలా గ్రేటు. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏంటంటే చాలా వరకు కుతుబ్ మినార్లో ముఘల్ ఎంపరర్స్ తాలూకా టాంబ్స్ అయితే ఉన్నాయి. కుతుబ్ మినార్ ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే ట్రెడిషనల్ ఇస్లామిక్ అలాగే సౌత్ వెస్టర్న్ ఏషియన్ డిజైన్ ఎలిమెంట్స్ అయితే మిక్స్ అయ్యి ఉంటాయి. ప్రెజెంట్ టైం అయితే ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. టెంపరేచర్ అయితే ఆల్మోస్ట్ 40 degrees దగ్గర అయితే రీచ్ అయిపోయింది. బట్ హ్యూమిడిటీ అయితే అస్సలు లేదు. సో దానివల్ల ఏంటంటే అంత ఇబ్బంది అయితే లేదు. ముందు ప్రీవియస్ వీడియోస్లో వారణాసి, అయోధ్య, లక్నో, ఆగ్రా, ఢిల్లీ ఇలా చాలా టూరిస్ట్ ప్లేసెస్ అయితే కవర్ చేశాను. ఒకవేళ కనుక మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఐ కార్డ్స్లో అయితే ఉంటాయి, ఖచ్చితంగా చూడండి. ఒకవేళ కుతుబ్ మినార్ కనుక డ్యామేజ్ అవ్వకుండా ఉండుంటే చాలా బాగుండేది. బట్ అయినా సరే అంత డ్యామేజ్ అయినా సరే ఇప్పటికీ కూడా చాలా బాగుంది కుతుబ్ మినార్ అయితే. పక్కగా మస్ట్ విజిట్ ప్లేస్ అనే చెప్తాను. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదైతే ఐరన్ పిల్లర్. సో ఇదైతే కుతుబ్ మినార్లో కువత్ ఉల్ ఇస్లాం మాస్క్ దగ్గర అయితే ఉంది. 11th and 12th సెంచరీలో ఐరన్ పిల్లర్ని కన్స్ట్రక్షన్ చేశారంటే నిజంగా అది చిన్న విషయం కాదు, నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా రస్ట్ అయితే చాలా తక్కువే ఉందని అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తున్నారు. కుతుబ్ మినార్ కంప్లీట్ చేసేసిన తర్వాత నేనైతే లోటస్ టెంపుల్ అలాగే అక్షర్ధామ్ టెంపుల్ అయితే విజిట్ చేద్దాం అనుకుంటున్నాను. అవి కూడా ఢిల్లీలో ద మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ అవి కూడా. యాక్చువల్గా ఈరోజు నా టూర్లో 8th డే. సో ఈ రోజుతో మొత్తం ఢిల్లీలో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో రేపైతే నేను మొత్తం రెస్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అంటే రూమ్లో మొత్తం ఇంకా రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే నేను ఉత్తరాఖండ్ అయితే వెళ్ళబోతున్నాను. అంటే హరిద్వార్, రిషికేశ్, కేదార్నాథ్ అయితే విజిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో చాలా వరకు ట్రెక్కింగ్ అయితే చేయాలి. సో అందుకు దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మ్యాక్సిమం అయితే రేపైతే పూర్తిగా రెస్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అలాగే బైక్ అయితే వాటర్ సర్వీసింగ్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా 8 days కూడా నేను ఎటువంటి వాటర్ సర్వీసింగ్ అయితే చేయించలేదు. సో ఇక్కడైతే చూడండి, నిజంగా చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అయితే. మొత్తం ఈ కుతుబ్ మినార్లో చాలా హైలైట్ అయిన ప్లేస్ ఇది ఆర్కిటెక్చర్ విషయంలో. ఎందుకంటే చాలా డీటెయిల్డ్గా అలాగే క్లారిటీగా అయితే ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ అయితే ఉంటుంది. అలాగే మధ్యలో ఇల్తుత్మిష్ టాంబ్ అయితే ఉంటుంది. సో ఇల్తుత్మిష్ మహారాజు గారు 1211 నుంచి 1236 AD మధ్యలో అయితే పరిపాలించారు. ఇందులో మొత్తం ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అయితే మిక్స్ అయి ఉంటుంది. షంషుద్దీన్ ఇల్తుత్మిష్ మహారాజు కుతుబుద్దీన్ ఐబక్ గారి సన్ ఇన్ లా. అలాగే ఈ టాంబ్ మొత్తం 9 square meters ఏరియా అయితే ఉంటుంది. ఇప్పుడైతే నేను మీకు కుతుబ్ మినార్ గురించి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్పబోతున్నాను. ఒక 10 facts అయితే. ఫస్ట్ది ఏంటంటే ఇటుకలతో కట్టిన ప్రపంచంలోనే టాలెస్ట్ మినారెట్ ఇది. ఈ మినార్ విజయానికి ప్రతిరూపంగా పరిగణించబడింది. ఇది సైన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్గా కన్సిడర్ కూడా చేయబడింది. అండ్ అలాగే ఈ కుతుబ్ మినార్ ఆర్కిటెక్చర్ కన్స్ట్రక్షన్ ఈ మినారెట్ ఆఫ్ జాన్ నుంచి అయితే ఇన్స్పైర్ అయితే అయ్యారు. కుతుబ్ మినార్ ఆర్కిటెక్ట్ ఎవరో మీకు తెలుసా? అతని పేరు కనుక చెప్తే మీరైతే షాక్ అవుతారు. ఎందుకంటే అతను ఒక హిందూ. అతని పేరు వరహమి హిరా. అతను ఒక హిందూ అవ్వడం వల్లనే మొత్తం ఆర్కిటెక్చర్ కూడా ఇండో ఇస్లామిక్ అలాగే ఆఫ్ఘన్ స్టైల్స్ అయితే మిక్స్ అయి ఉంటాయి. ఈ కుతుబ్ మినార్ని 5 phases అయితే నిర్మించారు చాలా సెంచరీస్ వరకు. ఇండియాలోనే ఫస్ట్ మాస్క్ అయితే కట్టారు. కువత్ ఉల్ ఇస్లాం మసీద్ అని నార్త్ ఈస్టర్న్ సైడ్లో అయితే ఉంది. ఈ ప్లేస్లో 1198 ADలో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. కుతుబ్ మినార్ని కట్టించిన కుతుబుద్దీన్ ఐబక్
గుహ్రుడ్ డైనెస్ట్ ఎంపరర్. అలాగే మన హిందూ రాజు అయిన పృథ్వీరాజ్ చౌహాన్ గారిని ఓడించిన తరువాత ఈ కుతుబ్ మినార్ని అయితే స్టార్ట్ చేశారు. ఈ టవర్ మొత్తం కూడా మార్బుల్, రెడ్ శాండ్ స్టోన్తో అయితే కట్టించారు. మన విభిన్న సంస్కృతి మరియు వారసత్వానికి చిహ్నం ఈ కుతుబ్ మినార్. ఫైనల్గా కుతుబ్ మినార్ అయితే కంప్లీట్ చేసేసాను. సో వచ్చినందుకైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కుతుబ్ మినార్ అయితే చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. సో నిజంగా మొదట ఏదో అనుకున్నాను కానీ వెళ్ళిపోతున్నప్పుడు అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను. ఈ టవర్ పక్కన ఉన్న చిన్న చిన్న డ్యామేజ్ అయిన బిల్డింగ్స్లో ఉన్న ఆర్కిటెక్చర్ ద్వారా మనం ఎన్నో విషయాలైతే తెలుసుకోవచ్చు. సో ఎల్లుండి నుంచి అయితే ఉత్తరాఖండ్ ఫుల్ టూర్ అయితే ఉండబోతుంది. హరిద్వార్, రిషికేష్, కేదార్నాథ్ అయితే మొత్తం విజిట్ చేయబోతున్నాను. ఫుల్ టూర్ అయితే ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వద్దు. సో అక్కడి నుంచి అయితే నేను షిమ్లా అయితే వెళ్ళబోతున్నాను. అక్కడి నుంచి మనాలి. సో మనాలిలో ఒక 4 days విజిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి అయితే లదాఖ్ అయితే వెళ్ళబోతున్నాను. సో టోటల్గా ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి అయితే నాకు ఆల్మోస్ట్ 7-8 days అయితే పట్టచ్చు. సో అందుకే నెక్స్ట్ రాబోతున్న వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి, అస్సలు మిస్ అవ్వద్దు.